హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ ఛానల్. మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చారు. మనం మన ఇల్లు కొనుక్కునే విషయంలో రిజిస్ట్రేషన్ సమయంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని తొలగిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటో చూద్దాం. ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన సరికొత్త విధానం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఏపీలోని 26 జిల్లాల్లోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ సమయంలో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. నిర్ణీత సమయంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 వరకు స్లాట్ అనేది మనం ఎవరైతే వారు రిజిస్ట్రేషన్ సంబంధించి వారు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుందని తెలియజేస్తున్నారు. ఈ ఏప్రిల్ నెలాఖరు కల్లా అన్ని సబ్ రిజిస్టర్ వారి కార్యాలయాల్లో అమలు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే రిజిస్ట్రేషన్ పనులు త్వరగా పూర్తవుతాయని, దీనివలన రిజిస్ట్రేషన్ పనులు త్వరగా పూర్తవుతాయని, ఇదివరకులాగా రిజిస్ట్రేషన్ దగ్గర గంటల తరబడి మనం వెయిట్ చేయకుండా మనకు కావలసిన మంచి సమయాన్ని, ఇప్పుడు ఇదివరకు ఇల్లు కొనుక్కునేటప్పుడు మంచి సమయం చూసుకొని మనం కొనుక్కోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే భావించేవారు తగిన మంచి సమయం నిర్ణయించుకొని కుడియడంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ రెడీ చేయమని చెప్పి, మరీ ఏదో సమయంలో కాకుండా తగిన మనకు అనుకున్న సమయాన్ని కుడియడంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది గొప్ప వెసులుబాటు అండి అని నేను భావిస్తున్నాను. ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ప్రతి ఒక్కరూ మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలని ఈ ప్రకటనలో తెలియజేశారు. అలాగే ఏంటంటే అధికారులు దీని గురించి పూర్తి వివరాలు తెలియజేశారన్నమాట. దీనికి సంబంధించిన అధికారులు పూర్తిగా ఇలా అనుకుంటున్నారు. ప్రభుత్వం వారు ఈ తారీఖు నుంచి అమలు పరచవచ్చు అనేది ఒక అంచనాకి వచ్చి దానికి తెలియజేశారు. ఇది మంచి అవకాశం అండి. మనకి వస్తున్న మంచి వార్తల్లో ప్రభుత్వం నుంచి వచ్చిన గొప్ప మనకి అందిస్తున్న వరాల్లో ఇది ఒక వరంగా భావించవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.